హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మొన్న వీకెండ్కి మా పాప నేను వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఏఎంబి మాల్కి గచ్చిబౌలి దగ్గర ఉంది కదా, దానికి షాపింగ్కి వెళ్ళాం అనమాట. షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే మా పాప, అమ్మ ఇక్కడే కదా శిల్పారామం, మనం చాలా ఏళ్ళు అయిపోయింది వెళ్ళి, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అమ్మ అని చెప్పింది. అందుకని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళామండి. హైదరాబాద్లోనే ఉంటూ కూడా ఇలా చాలా ప్లేసెస్ చూడనివి చూసి చాలా ఏళ్ళు అయిపోయినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వెళ్తూ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే శిల్పారామంలో చూడదగ్గ ప్రదేశాలు, అసలు ఎంతో ఇంపార్టెంట్గా పిల్లలకి చెప్పవలసినవి అవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనం శిల్పారామం రీచ్ అవ్వగానే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయండి. పెద్దవాళ్ళకేమో పర్ హెడ్ 60 రూపీస్, చిన్నపిల్లలకి 20 రూపీస్ అన్నారండి. మేము ముగ్గురం వెళ్ళాం కాబట్టి 180 రూపీస్ అయ్యాయి టికెట్స్కి. ఇంకా టికెట్స్ తీసేసుకున్న తర్వాత ఎంట్రన్స్లోనే మళ్ళీ మనం బయటకు వచ్చేసరికి లైట్ ఫేడ్ అయిపోతుందేమో అని చెప్పేసి టక 2 ఫోటోలు అయితే తీసేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పంచముఖ గణపతి, అలాగే ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న గుడి అనమాట. అసలు మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అయితేనండి చక్కగా దీపాలంకరణతో, కార్తీక మాసం కదా, చాలా చాలా బాగుందనమాట. ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీరు వీడియో ఎండింగ్లో చూడొచ్చండి, చాలా బాగుందనమాట. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ మెహందీ కూడా ఉందండి. ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ అంతా కంప్లీట్గా షాపింగ్ ఉందండి. రైట్ సైడ్ కూడా కొంతవరకు షాపింగ్ ఉంది, కానీ ఇంకా ఏమున్నాయో అనే విషయాన్ని మనం ఫస్ట్ రైట్ సైడ్ అంతా కవర్ చేసేద్దాం. రైట్ సైడ్లో స్టార్టింగ్లో ఈ షాప్ ఉందండి. దీనిలో అన్ని పూజా సామాగ్రి అంతా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న దేవుడి విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు, అలాగే పూజా మందిరాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. పూజకు మనం యూజ్ చేసే పూజా ద్రవ్యాల దగ్గర నుంచి, అలాగే కాస్మెటిక్స్, పౌడర్స్, ఫేస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. రేట్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అని చెప్పి అక్కడ అందరు చాలామంది షాపింగ్ చేస్తున్నారండి. ఈ అగరబత్తీలు అయితే ఏంటి, పౌడర్స్ అయితే ఏంటి, ధూప్ స్టిక్స్ అయితే ఏంటి, అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా చేత్తో చెక్కినవి ఉన్నాయి. చూడండి, ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట డెకరేటివ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా దాని పక్కనే క్లే పాట్స్, క్రాకరీ ఐటమ్స్, ఇంట్లో మనం కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. క్లేతో చేసినవి అనమాట. ఇవన్నీ కూడా మనకి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ పాట్స్ అయితే. ప్రతి షాప్లో కూడా మనం బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నారండి ఎంతో కొంత. నాకైతే కొంచెం ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి బయటతో పోల్చుకుంటే అనిపించింది అనమాట. ఇంకా వీటి పక్కనే ఉన్న చిన్న చిన్న షాప్స్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. అలా ఈ షాప్స్ అన్నీ చూస్తూ ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న బోట్ రైడ్ ఉందండి. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారు. అక్కడ వాళ్ళు మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట. అవి వేసేసుకుని మనం బోట్ రైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బోట్ రైడ్ చేయబోతున్నాం. ఒకసారి లొకేషన్ అంతా ఒక లుక్ వేసేసుకోండి, ఎంత బాగుందో కదా. వెదర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. చిన్న చిన్న తుప్పర్లు పడుతూ భలే ఉందన్నమాట. భలే ఎంజాయ్ చేసాము అసలు, చాలా బాగా. ఇంకా లైఫ్ జాకెట్స్ వేసేసుకొని బోట్లో అయితే కూర్చున్నామండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళే రైడ్ చేశారనమాట. నేనైతే శుభ్రంగా ఎంజాయ్ చేశాను హ్యాపీగా. వాళ్ళు ఎంజాయ్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ప్లేస్లో అయితే చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేనే ఇంత ఎక్సైటింగ్గా ఇదంతా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా పిల్లలు ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది. ఈ బోట్ రైడ్ని మనమే లెఫ్ట్ రైట్ తీసుకుంటూ ఒక చిన్న రౌండ్ అనమాట, ఎంతోసేపు ఉండదు, ఒక 15 మినిట్స్లో మొత్తం రౌండ్ అయిపోతుంది. ఇలాగ రౌండ్ వేసేసుకొని ఇంకా ఈ బోట్ రైడ్ని ఎండ్ చేసేసామన్నమాట. ఇంకా బోట్ రైడ్ అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఒక స్నాక్ పాయింట్ ఉందండి.
దానిలో రకరకాల స్నాక్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మేమైతే ముగ్గురం కూడా చాట్ తినేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ ఫాల్స్ లాగా ఉందనమాట. అందరూ అక్కడ ఫొటోస్ దిగుతుంటే మేము కూడా సరదాగా ఒక 2-3 ఫొటోస్ తీసేసుకుని పక్కనే ఒక విలేజ్ మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలో ఏంటంటే ఎంట్రన్స్లో మనకి కథాకళి బొమ్మలు ఇలాగా పొలానికి వెళ్తున్నట్టుగా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా పొలానికి వెళ్తున్నట్టుగా రకరకాల బొమ్మలు పెట్టారనమాట. దానిలో ఏంటంటే తలపాట్లో మనం వెనక నుంచి ఇలా తల పెట్టేస్తే ఆ బొమ్మ మొత్తం అంతా మనమేనా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి అలా ఈ బొమ్మలంతా ఫేస్ ఉండదన్నమాట దీని మీద. మనం వెనక నుంచి తల దానిలో పెట్టేస్తే ఎగ్జాక్ట్గా మనమే ఆ బొమ్మలో ఉన్నట్టుగా ఉంటాం అనమాట. ఆ బొమ్మ అంతా మనదే అన్నట్టుగా ఉంటాము. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందండి. భలే అనిపించింది అనమాట నాకు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే మొత్తం పాతకాలంలో ఉన్న విలేజ్ వాతావరణం అండి. ఒకప్పుడు తిరగళ్ళతో విసరటం, రోకళ్ళతో దంచటం, రుబ్బటం ఇలా అనమాట. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఒక సడన్గా చూస్తే ఏంటంటే ఇక్కడ ఒక గుడిసెలో ఊరి పెద్ద కూర్చున్నట్టుగా, నిజంగా మనుషులే వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా చాలా న్యాచురల్గా ఉందండి. భలే చక్కగా చెక్కారనమాట ఇవన్నీ కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాతకాలంలో మనం రోళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు, తిరగలు ఎలా అంటే మనకి మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ లేనప్పుడు ఎలా దంచేవాళ్ళు, రుబ్బేవాళ్ళు, విసిరేవాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు పిల్లలకి అలా చెప్తుంటే భలే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈ విలేజ్ మ్యూజియం వలన పాతకాల పద్ధతుల్ని, ఒకప్పుడు ఎలా ఉండేవారనే విషయాన్ని ఇంకా రకరకాల బొమ్మల ద్వారా ఇక్కడ ఉంచారండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ రాజస్థానీ పప్పెట్ షో జరుగుతుందండి. తోలు బొమ్మలాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసామన్నమాట ఈ తోలు బొమ్మలాట. అది సరిగా గుర్తు కూడా లేదు. లాస్ట్ టైం మేము ఇక్కడ 5-6 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ తోలు బొమ్మలాట మేము మిస్ అయ్యామండి. ఇక్కడ టికెట్ అయితే ఏం లేదు కానివ్వండి, అక్కడ పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చుని ఉన్నారనమాట. వాళ్ళు కొంచెం ఏమైనా డొనేట్ చేయమని అడిగారు. అక్కడ ఒక చిన్న బాస్కెట్ లాంటిది పెట్టారు. దానిలో వెళ్ళిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎంతో కొంత వేశారనమాట. మేము కూడా అక్కడ కొంత మనీ వేసేసి ఈ షో చూసామన్నమాట. అసలు కథల బుద్ధి కాలేదండి, చాలా బాగా అనిపించింది అనమాట ఈ పప్పెట్ షో. చిన్నపిల్లలైతే మాత్రం అసలు భలే కేరింతలు కొడుతూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇక్కడేమో లైవ్ డ్రాయింగ్ ఆర్ట్ అండి. చక్కగా అలా మనల్ని ఎదురుకుండా కూర్చోబెట్టి మన బొమ్మ వేసేస్తున్నాడు అనమాట. ఎంత న్యాచురల్గా వేశారంటే ఎంత మంచి ఆర్ట్ ఉందో అనిపించింది అనమాట. ఇక్కడి నుంచి వుడ్తో చేసిన హోమ్ డేకర్స్ ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి అనమాట. చిన్న చిన్న ట్రేసు, పోపులు పెట్టెలు, హాట్ ప్యాక్స్, అలాగే ఇంట్లో పెట్టుకునే వాజెస్, క్లాక్స్, అసలు ఒకటేంటి స్పాచులాస్,
మనం కిచెన్లో యూజ్ చేసుకునేవన్నీ ఉన్నాయి. అలాగే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. కార్నర్ స్టాండ్ దగ్గర నుంచి అసలు ఒకటేంటండి, అసలు ఎంత అద్భుతంగా చెక్కారంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అట, మిషన్ మేడ్ కాదని చెప్పాడు. ఎంత బాగున్నాయో అసలు వదిలిపెట్టి రాబుద్ది కాలేదు. కానీ షాపింగ్ చేయడానికి మాకు ఇంకా ఇవన్నీ తీసుకుని వేరే చోటకి వెళ్ళే పని ఉంది. అందుకని ఇవన్నీ మనం మోసుకుని వెళ్ళాలి కదా. నెక్స్ట్ టైం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ షాపింగ్కే వద్దామమ్మా. అప్పుడు ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా మన వ్యూవర్స్ అందరికీ కూడా మనం షేర్ చేస్తూ మనం ఏమేమి కొన్నామనే విషయం కూడా మనం షేర్ చేసుకుందాము. ఇప్పుడైతే మాత్రం ఓన్లీ విండో షాపింగే అంది మా అమ్మాయి. అసలు మాకు ఏది కూడా వదిలిపెట్టి రాబుద్ది కావాలన్నమాట, అంతా బాగున్నాయి. చూసారా పోపులు పెట్టేది కాస్ట్ కొన్ని అడిగాను, అడిగితే రీజనబుల్గానే అనిపించాయి. అంత మంచి పోపులు పెట్టి 1500 చెప్పాడు. మనం బార్గెనింగ్ చేస్తే 1000 అట్లా ఇస్తాడు. చాలా బాగున్నాయి అనమాట. కార్నర్ స్టాండ్ కూడా అడిగాను. అన్నీ కూడా దాదాపుగా 1200 1500 అట్లా ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఐటమ్స్, పెద్దవి మంచి కాస్ట్లే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం ఈసారి నెక్స్ట్ కంపల్సరీ వెళ్ళి నేను షాపింగ్ అయితే చేస్తానండి. ఇక్కడన్నీ ఏంటంటే చిన్న చిన్న దేవుడి విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాలు, కుందులు, ఇంకా మనకి కావాల్సినవన్నీ అనమాట. ఈ ఇత్తడివి, కంచువి ఇవన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. మొత్తం ఎన్ని షాపింగ్ చేయొచ్చో అంతా ఉందండి ఇక్కడ. హ్యాండ్లూమ్ శారీస్ దగ్గర నుంచి పిల్లల డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. మా శారీస్ కూడా చాలా రకాల శారీస్ ఉన్నాయి. అవన్నీ కూడా కాస్ట్లు అడిగాను. అవి 1000, 1200, 1500 అలా చెప్పాడు. అన్నీ కూడా శారీస్ అన్ని క్వాలిటీ బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఊరికే నార్మల్ శారీస్ను అవి మనం బయట కొనేట్టుగా లేదు. బయట కొనేవేవో సాదా సీదా కాకుండా క్లాత్ కూడా చాలా బాగున్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా నేను కాస్ట్లు అన్నీ అడిగాను. $500 నుంచి అబోవ్ ఉన్నాయన్నమాట. 500, 800, 1000, 1200 అట్లా క్లాత్ని బట్టి క్వాలిటీని బట్టి ఉన్నాయండి. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. పిల్లల బట్టలు అయితే ఏంటి, మ్యాట్స్ అయితే ఏంటి, ఎవ్రీథింగ్ ఇంకా చెప్పక్కర్లేదన్నమాట షాపింగ్. పెయింటింగ్స్ వి హావ్ బోత్. అది రవివర్మ పెయింటింగ్ కొనాలంటే కోట్లు పెట్టాలి. ఒక వీకెండ్ రిలాక్సేషన్ లాగా పిల్లలకి చక్కగా, పెద్దలకి పిల్లలకి కూడా ఒక పార్క్కి వచ్చినట్టుగా, ఒక షాపింగ్కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేయడానికైతే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు వీలున్నప్పుడు పిల్లల్ని తీసుకుని తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసేనండి ఇది. హైదరాబాద్లో ఉంటూ నాలాగా చాలా ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇప్పటివరకు అసలు వెళ్ళని వాళ్ళ కోసం, వేరే ఊరు నుంచి వచ్చి హైదరాబాద్ అంతా చూద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. మరి ప్రశాంతంగా ఒకరోజు వచ్చి నేనంతా షాపింగ్ చేసి నాకేం నచ్చాయో, ఏం కొన్నానో, వాటి కాస్ట్లు ఎంతో అంతా కూడా క్లియర్గా, కొన్నవి కూడా మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి. ఇంకా ఈ షాప్లోనేమో హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ హ్యాండ్మేడ్ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. దీనిలో ఇక్కడ దశావతారాలు, ఇక్కడ రకరకాల పెయింటింగ్స్ అనమాట. అంతా ఆయన చేత్తో వేసి చేస్తాడట. ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చూసేయండి. ఎప్పుడు వంటలు, పూజలు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. ये सीसेल का डस्ट है. गांव में जो खाना बनाते हैं, जो बर्तन का नीचे जो काजल बैठता है वो है. पाँव में जो अलता लगाते वो है. खाने में जो हिंदी डालते पूरा नेचुरल कलर. ఇది 12,000. మై గాడ్, చెప్పా కదా. पूरा हैंड पेंटिंग रहता है ना, टाइम लगता है बनाने में. इसमें सब कृष्णा स्टोरी आएगा, गणेश स्टोरी आएगा, रामायण स्टोरी आएगा. మీకు వీడియో స్టార్టింగ్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణేశుడిని చూపించాను కదండి. వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ లైటింగ్ అవి పెడతారు, కార్తీక మాసం కాబట్టి దీపాలు అవి పెడతారని చెప్పాను కదా.
ఇదండి ఈ ప్లేస్. అసలు ఎంతో ఆధ్యాత్మికంగా చాలా పవిత్రంగా అనిపించింది అనమాట. ఇక్కడ అందరు చక్కగా దీపాలు పెడుతున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేసి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.